మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్ట్ 22 గ్రాండ్ గా జరగనుంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అండ్ బయట కూడా సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వగా విశ్వంభర నుండి కొత్త టీజర్ పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. గత టీజర్ విమర్శలతో విఎఫ్ఎక్స్ క్వాలిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టిన టీం ఈసారి పక్కా క్వాలిటీతో సర్ప్రైజ్ చేయనుందని అంటున్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి 70th బర్త్డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో బయట గ్రాండ్ సెలబ్రేషన్ కు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండనుందని, చిరంజీవి హైదరాబాద్ లో ఉండకపోవచ్చనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అభిమానుల దృష్టి మాత్రం చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర పైనే ఉంది. ఈ సినిమా నుంచి ఓ ప్రామిసింగ్ టీజర్ లేదా కొత్త కంటెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది ఆగస్టు 22న విడుదలైన విశ్వంభర టీజర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీపై వచ్చిన నెగిటివ్ టాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను ఆలస్యం చేసింది. ఈ విమర్శలు టీంను విఎఫ్ఎక్స్ టీంను మార్చేలా చేశాయి. రిలీజ్ డేట్ ను పక్కన పెట్టి గ్రాఫిక్స్ క్వాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రేరేపించాయి. తాజాగా కొత్త విజువల్ సిద్ధమవుతున్నాయని యువి క్రియేషన్స్ దర్శకుడు వశిష్ఠ చిరంజీవితో సహా టీం 100% సంతృప్తితో ఉన్నప్పుడే కొత్త టీజర్ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ బ్యాచ్లు యాక్టివ్గా ఉండడం, చిరంజీవి సినిమాపై జరిగిన డ్యామేజ్ ఈ నిర్ణయానికి కారణం. విశ్వంభర టీజర్ అంచనాలను అందుకోలేకపోతే ట్రోలర్స్ మళ్లీ చిరంజీవి సినిమాను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఫ్రేమ్ను 10 సార్లు చెక్ చేసి క్వాలిటీలో రాజీ పడకుండా టీజర్ విడుదల చేయాలని లేదా పోస్టర్తో సరిపెట్టాలని టీం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి విశ్వంభర విడుదల తేదీ పెండింగ్లోనే ఉంది. అక్టోబర్ 2025లో రిలీజ్ అవకాశాలను పరిశీలిస్తున్నారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్లు చేస్తున్న కంపెనీలు అప్పటికి కంటెంట్ డెలివరీ చేయగలవా అనే దానిపై రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి ఉన్నప్పటికీ విశ్వంభర టీం మౌనంగా ఉంది. ఇటీవల బేబీ దర్శకుడు సాయి రాజేష్ కొత్త టీజర్ చూసి అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అభిమానుల డిమాండ్ ఒక్కటే, క్వాలిటీ ఉంటేనే విశ్వంభర పబ్లిసిటీ మెటీరియల్ విడుదల చేయాలని అంటున్నారు. మరి కొత్త టీజర్ ఖచ్చితంగా వస్తుందని, ఈసారి అభిమానులను ఎలా మెప్పించబోతుందో చూడాలి.